మీరు ఇక్కడ పట్టుకున్నారు సెల్ల మీరు అది పెట్టేస్తాను సెల్ల అది ఇబ్బంది దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరంలాగే ఉగాదికి నాటక కళా పరిషత్ నిర్వహించడం మనకు ఆనవాయితీ ఉంది. గత 25 సంవత్సరాలుగా ఈ నాటక కళా పరిషత్ స్టార్ట్ చేసి కంటిన్యూ రన్ చేస్తా కరోనా టైంలో తగ్గించి మిగతా టైంలో నిర్విఘ్నంగా జరిగింది. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం దీన్ని కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పేసి టిఆర్సి గౌరవ అధ్యక్షులు మండల సత్యనంద్ర గారి ఆధ్వర్యంలో, అలాగే మన రోప్శిల్పి వెంకారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులు తనికల్పర్ణి గారి ఆధ్వర్యంలో ఈ ఈ సంవత్సరం ఉగాది నాటక కళా పరిషత్ రంగరంగ వైభవంగా చేయాలని మేము అందరం తలపెట్టాం. అలాగే మీ అందరం కూడా దీనికి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ మార్చి నెలలో 19, 20, 21 తేదీల్లో ఈ నాటక పోటీలు నిర్వహించడం తలపెట్టడానికి 3 రోజులు నిర్ణయించడం జరిగింది. ఈ నాటకాల్లో 19వ తారీఖుని గోవాడ క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కి బొమ్మ, అలాగే బీవీకి క్రియేషన్ కాకినాడ వారి కన్నీటికి విలువెంత, ఈ 2 నాటికలు 19/3 ప్రదర్శించడం జరుగుతుంది. 23 అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహానా నాటిక, తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చిట్కిన వేలు, అలాగే చైతన్య కళాశ్రావం విశాఖపట్నం వారి అసవ్యం నాటికలు ఈ 3 నాటికలు 20వ తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది. 21/3 ఎస్వి రంగారావు కళా సమితి కాకినాడ వారి అచమనం నాటిక, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందే నాటిక, అలాగే అదే రోజు సిఆర్సి వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, అలాగే సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, అలాగే ప్రతి నాటికి కూడా 25,000 పారితోషికం, మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి. ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంతరించిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి, అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత 25 ఏళ్ళుగా ప్రత్యేకించి ఏంటంటే ఎంకరేజ్ గారు దీన్ని తలపెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా 20 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ప్రతి దానికి సంకల్పం ఉంటుంది. ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం అన్నది చెప్పి, అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకంలో ఒక సందేశం ఇస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడున్న తరానికి, అంటే గత 25 ఏళ్ళు బట్టి కూడా ప్రతిసారి మనం ప్రతి 2 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మన సామాజిక పరిస్థితులు మారుతుంటాయి సొసైటీలో. వాటిని ఉద్దేశించుకుంటా ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశాన్ని ఏంటంటే జనాలకి ఇది రిసీవ్ చేసుకుని దాన్ని ఇచ్చుకుని మనం విషయాలు చెప్పడానికి సులువుగా ఉంటుంది. ఆ ఉద్దేశమే స్టార్ట్ చేసిన ఈ నాటక కళా పరిషత్. అలాగే కంటిన్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ 25 సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ దాన్ని అందరూ సహకరించి, ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్కువ జనాలకు తెలాలి. మీ ద్వారా జనం అందరూ వచ్చి దీన్ని ఏంటంటే చూసి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసి దాని మీద వాళ్ళ ఉద్దేశాలు చెప్పి, అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుని దీన్ని బాగా ఈ సక్సెస్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ సమావేశం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా మాకు సహకరించాలని మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు.